వీడియో చూస్తే మీకు సడన్గా 70 ఏళ్ల ముసలి వాళ్లకు వచ్చే జ్ఞానమంతా మీకు లభిస్తుంది. ఎందుకు ఒక్కోసారి మరణించిన వ్యక్తి ఇంట్లోనే వరుస మరణాలు జరుగుతూ ఉంటాయి? మరణించిన వ్యక్తి ఇంటిని నెల రోజులు ఎందుకు విడిచిపెడతారు? శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు శరీరాన్ని కాళ్లను ఎందుకు తాళ్లతో కడతారు? శవం చితిమంటలో మండుతున్నప్పుడు ఇంటికి పెద్ద కొడుకు తల మీద ఎందుకు కొడతాడు? అసలు చనిపోయిన తర్వాత ఒకరి ఆత్మ ఏం చేయడానికి ప్రయత్నిస్తుంది? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో దాక్కొని మీకోసం తొంగి చూస్తున్నాయి. డోంట్ మిస్ ఇట్. ఈ ప్రపంచంలో మనమందరం ఒక సత్యాన్ని చూసి పారిపోతూ ఉంటాం. మనం దాన్ని పట్టించుకోము. దాని గురించి ప్రస్తావించడానికి కూడా భయపడుతుంటాం. ఆ భయంకరమైన సత్యమే మృత్యువు. మన ఏరియాలో అంత్యక్రియల ఊరేగింపు వెళ్ళినప్పుడల్లా ఒక దృశ్యాన్ని చూస్తూ ఉంటాం. తెల్లటి వస్త్రంతో చుట్టబడిన ఒక మృత శరీరం. 4 వ్యక్తులు ఆ శవాన్ని తమ భుజాలపై మోసుకుంటూ వెళ్తారు. కానీ తెల్లటి వస్త్రం కింద దాగి ఉన్న భయంకరమైన వాస్తవాన్ని మీరెప్పుడైనా నిశితంగా గమనించారా? ఒక వ్యక్తి మరణం తర్వాత శరీరాన్ని తెల్లబట్టతో కేవలం కప్పడమే కాకుండా ఆ శరీరాన్ని తాళ్లతో గట్టిగా కట్టివేస్తారని మీరు గమనిస్తారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వారి 2 కాళ్ళ బొటన వేళ్లను కూడా ఒకదానికి మరొకటి తాకేటట్టుగా గట్టిగా కట్టివేస్తారు. ఒక క్షణం ఆలోచించారా? ఆ వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు. వారు కదలలేరు, పరిగెత్తలేరు, వారు ఎవరిని ఎదిరించలేరు కూడా. అంతేకాకుండా వారు కేవలం ఒక శవం మాత్రమే. అలాంటప్పుడు ఒక నేరస్తుడిలా, ఒక ఖైదీలా వారిని తాళ్లతో కట్టివేయడం ఎందుకు? కేవలం ఆ శవం కింద పడకుండా ఆపడానికేనా? లేక దీని వెనుక ప్రజలు చదవడానికి కూడా భయపడే గరుడ పురాణంలోని ఆ పుటల్లో వెల్లడైన మరింత లోతైన చీకటిమయమైన ఆత్మను కదిలించే రహస్య జ్ఞానం ఏదైనా దాగి ఉందా? శవాన్ని కట్టడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని, అది మన పూర్వీకులు సృష్టించిన ఒక బంధన వ్యవస్థ అని నేను చెబితే, అది కేవలం మృతదేహాన్ని కాకుండా జీవించి ఉన్న మనల్ని కూడా రక్షించే ఒక రక్షణ కవచమని నేను చెబితే, ఒకవేళ ఆ శవానికున్న తాడు విప్పినా లేదా ఆ బొటన వేళ్లకు తాడు కట్టకపోయినా అప్పటి వరకు కదలకుండా పడి ఉన్న శరీరం మళ్ళీ కదలగలదని నేను చెబితే, నేటి వీడియోలో మనం గరుడ పురాణంలోని నిషిద్ధ జ్ఞాన సముద్రంలోకి ప్రవేశిద్దాం. అసలు మరణం తర్వాత మొదటి 24 గంటలు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సైన్స్లో రిగర్ మోటిస్ అని పిలిచే పదాన్ని గరుడ పురాణంలో ప్రేతబంధం అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. అంత్యక్రియల ఊరేగింపులో వెనక్కి తిరిగి చూడటం ఎందుకు నిషిద్ధమో తెలుసుకుందాం. మరియు అన్నిటికన్నా పెద్ద ప్రశ్న, శ్మశానంలో పుర్రెను కర్రతో ఎందుకు పగలగొడతారో ఇప్పుడు తెలుసుకుందాం. క్షమించండి, ఆయన ఇక లేరు అని డాక్టర్ చెప్పిన క్షణం నుండే అసలు కథ మొదలవుతుంది. మనకు అదే ముగింపు. కానీ గరుడ పురాణం ప్రకారం అసలు ఆట అప్పుడే మొదలవుతుంది. గరుడ పురాణంలో విష్ణుమూర్తి తన వాహనమైన గరుడునితో మరణం అనేది ఒకసారి జరిగే సంఘటన కాదని, అది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని చెబుతాడు. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు శరీరం అదే క్షణంలో నిర్జీవంగా మారుతుంది. జీవశాస్త్రం ప్రకారం ఇది కేవలం కణాల మరణం మాత్రమే. కానీ ఆధ్యాత్మిక దృక్కోణం నుంచి చూస్తే ఆ క్షణంలో మరణించిన వెంటనే ఆత్మ తాను చనిపోయానని కూడా గ్రహించదని పురాణాలు చెబుతున్నాయి. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అది గాఢ నిద్రలో ఉన్నట్టుగా లేదా అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా భావిస్తుంది. ఆ ఆత్మ మంచం మీద పడి ఉన్న తన శరీరాన్ని చూస్తుంది. తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండటాన్ని గమనిస్తుంది. ఆ ఆత్మ తన భార్యను, పిల్లలను పిలిచి, నేను ఇక్కడే నిలబడి ఉన్నాను, ఈ శరీరాన్ని చూసి ఎందుకు ఏడుస్తున్నారు అని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే దాని అరుపులు ఎవ్వరూ వినలేకపోతారు. కానీ ఆ ఆత్మస్పర్శను ఎవ్వరూ గుర్తించలేకపోతారు. అత్యంత తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యే క్షణం ఇదే. చివరికి ఈ భౌతిక ప్రపంచంతో తనకున్న బంధం తెగిపోయిందని
అది మెల్లిమెల్లిగా గ్రహిస్తుంది. అసలు ప్రమాదం ఇక్కడి నుండే మొదలవుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణించిన తర్వాత కొన్ని గంటల పాటు ఆత్మ బంధం అనే వలలో అత్యంత ప్రమాదకరంగా చిక్కుకుంటుంది. తాను 80 ఏళ్ళు గడిపిన ఇంటిని, ఎంతో పెంచి పోషించిన శరీరాన్ని ఇంత సులభంగా ఎలా విడిచిపెట్టగలనని ఆత్మ గందరగోళానికి గురవుతుంది. నిర్జీవంగా పడి ఉన్న నా శరీరంలోకి మళ్ళీ ప్రవేశిస్తే తాను పునరుజ్జీవం పొందవచ్చని అది నమ్ముతుంది. అందుకే ఆ శవాన్ని వెంటనే బంధించేస్తారు. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. శరీరాన్ని ఎక్కడైనా బంధించవచ్చు కదా, కానీ కాలివేళ్లను కలిపి కట్టడం ఎందుకు అని. దీనికి గరుడ పురాణం మరియు యోగా శాస్త్రంలో లోతైన అర్థాలు దాగున్నాయి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. వాటి ద్వారా ప్రాణశక్తి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. యోగా గ్రంథాల ప్రకారం మన శరీరంలో ప్రాణశక్తి ప్రవాహం పాదాల నుండి తలకు, తల నుండి పాదాలకు ఒక వలయంలా తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఈ శక్తి క్షీణించడం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ శరీరంలో కొంత అవశేష శక్తి మిగిలే ఉంటుంది. కాలి వేళ్లను కట్టివేయడం అంటే ఆ వలయాన్ని చిన్నదిగా చేయడం లాంటిది. ఇది ఒక రకమైన శక్తి తాళం లాంటిది. పాదాలను తెరిచి ఉంచడం వల్ల ఆత్మ తన పాత శరీరంలోకి తిరిగి రావడానికి మార్గం కనుక్కోగలదని ప్రాచీన కాలపు ఋషులకు తెలుసు. బొటన వేళ్లను కట్టడం ద్వారా మనం ప్రతీకాత్మకంగా మరియు శక్తివంతంగా ఆత్మకు ఒక సందేహాన్ని పంపుతాము. ఇప్పుడు ఈ శరీరం యొక్క తలుపు మూసివేయబడింది. మీరు ఇకపై ఈ శరీరాన్ని ఉపయోగించలేరు. కానీ ఇది కేవలం ఆత్మ తిరిగి రావడం గురించే కాదు. అసలు సమస్య చాలా తీవ్రంగా మరియు భయంకరంగా ఉంటుంది. ఇతర దుష్టశక్తుల, ప్రేతాత్మల నుండి ఆ శరీరాన్ని కాపాడటం కూడా ఒక కారణం. గరుడ పురాణంలోని ప్రేతకల్ప అధ్యాయం ఒక భయంకరమైన హెచ్చరికలను తెలియజేస్తుంది. ఈ విశ్వం మన కళ్ళతో చూడడానికి మాత్రమే పరిమితం కాదు. మన చుట్టూ ఉన్న గాలిలోనే నిరంతరం శరీరాల కోసం వెతుకుతున్న అనేక అదృశ్య శక్తులు మన చుట్టే, మనతో పాటే ఉంటాయి. మన చుట్టూ ఉన్న గాలిలోనే నిరంతరం శరీరం కోసం వెతుకుతున్న అనేక అదృశ్య శక్తులు ఉన్నాయి. మనం వాటిని అసంతృప్త ఆత్మలని, రక్త పిశాచాలని, ప్రేతాత్మలని లేదా నెగటివ్ ఎనర్జీస్ అని పిలవవచ్చు. ఒక ఖాళీ ఇంటిని ఊహించుకోండి. ఒక విలాసవంతమైన ఇంటి యజమాని ఆ ఇంటిని వదిలిపెట్టి తాళం తీసి ఉంచితే ఏం జరుగుతుంది? స్థానిక దొంగలు, జేబు దొంగలు లేదా మరే ఇతర పాదసంచారులైనా లోపలికి ప్రవేశించి ఇంటిని ఆక్రమించుకోవచ్చు. సరిగ్గా అప్పుడే చనిపోయిన శరీరంతో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక శరీరానికి నిజమైన యజమాని అయిన ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు శరీరం అనే ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉంది. శ్మశానం మరియు మరణం యొక్క వాసనకు ఆకర్షితులైన నెగటివ్ ఎనర్జీస్ శరీరం వైపు ఆకర్షించబడే సమయం అది. ఒక శరీరాన్ని కట్టకుండా, రక్షణ లేకుండా వదిలేస్తే ఆ దుష్టశక్తి ఆ ఖాళీ శరీరాన్ని ఆవహించగలదని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇలాంటి ప్రక్రియను శాస్త్రాలలో పరకాయ ప్రవేశం అంటారు. చరిత్రలో అనేక సందర్భాలలో ఒక మరణించిన వ్యక్తి అకస్మాత్తుగా మేల్కొన్న అనేక సంఘటనలు నమోదై ఉంటాయి. కానీ మరణాన్ని జయించిన ఆ వ్యక్తి మరుసటి క్షణం నుండి వారి ప్రవర్తన ఆ వ్యక్తికి విలక్షణంగా ఉండేది కాదు. ఖచ్చితంగా వారు హింసాత్మకంగా తయారవుతారు. అంతేకాకుండా వింతగా కూడా ప్రవర్తిస్తారు. తనువుతో ముడిపడి ఉన్న తంత్రశాస్త్రం దీనిని పిశాచ నిరోధకంగా పరిగణిస్తుంది. శవాన్ని తాళ్లతో, ముఖ్యంగా నార లేదా కొబ్బరి తాడుతో కట్టి దుష్టశక్తులను నివారించడానికి ఉపయోగించే వెదురుతో భద్రపరచడం ఒక రకమైన తాంత్రిక బంధనం. ఈ ప్రక్రియ శరీరాన్ని మూసివేసి అంత్యక్రియలు జరిగే వరకు సురక్షితంగా ఉండేలా పనిచేస్తుంది. ఒక్క క్షణం గరుడ పురాణాన్ని పక్కన పెట్టి 21వ శతాబ్దపు విజ్ఞాన శాస్త్రం దృష్టితో దీనిని చూద్దాం. శవాన్ని కట్టడానికి ఏదైనా తార్కిక లేదా వైద్యపరమైన కారణం ఉందా అంటే
అవును అనే సమాధానం వస్తుంది. ఈ కారణం కూడా అంతే భయానకమైనది. ఒక వ్యక్తి మరణించినప్పటి నుండి శరీరంలో జీవ రసాయన మార్పులు ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియలో శరీర కండరాలు గట్టిపడడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా శరీరం రాయిలా కఠినంగా మారుతుంది. ఇప్పుడు ఒక్కసారి ప్రాచీన కాలం గురించి ఆలోచించండి. ఆ కాలంలో అంబులెన్స్ లేదా శవ వాహనాలు లేవు. పూర్వం ప్రజలు శవాన్ని వెదురు పీఠంపై లేదా తమ భుజంపై మోసుకొని మైళ్ళ దూరం నదీ తీరాలు లేదా అడవుల గుండా వెళ్ళేవారు. దారులు అత్యంత కఠినంగా ఉండేవి. చెయ్యి లేదా కాలు వికారంగా బయటకు పొడుచుకు వచ్చే అవకాశం ఉండేది, లేదా కుదుపులకు శరీరం పీఠం నుండి కింద పడిపోయేది. శవ పీఠం నుండి శవం కింద పడటం లేదా చెయ్యి అకస్మాత్తుగా పైకి లేవడం చూసేవారికి ఆ సన్నివేశం చాలా భయంకరంగా ఉండేది. అది మరణించిన వ్యక్తిని అవమానించడం కూడా. అందువల్ల శరీరాన్ని స్థిరమైన స్థితిలో ఉంచడానికి కట్టడం ఆచరణాత్మకంగా అవసరం. అంతేకాకుండా మరణం తర్వాత శరీరంలో బ్యాక్టీరియా పనిచేయడం ప్రారంభమవుతుంది మరియు విషవాయువులు పేరుకుపోవడం మొదలవుతుంది. కొన్నిసార్లు ఈ వాయువుల ఒత్తిడి కారణంగా మృతదేహం అకస్మాత్తుగా కదులుతుంది. ఉదాహరణకు నోరు తెరవడం, కళ్ళు తిరగటం లేదా చెయ్యి పైకి లేవడం వంటివి. అంత్యక్రియల ఊరేగింపు సమయంలో శవాన్ని కట్టకుండా వదిలేస్తే, ఆ సందర్భంలో మృతుని చెయ్యి అకస్మాత్తుగా గాలిలోకి లేస్తే మాత్రం అప్పటి వరకు ఆ శవం వెంట వస్తున్న ప్రజల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఇలాంటి అసంకల్పిత కదలికలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇలా జరగకుండా ఉండడానికే శరీరాన్ని తాళ్లతో కట్టి ఉంచుతారు. ఇప్పుడు గరుడ పురాణంలోని మరియు జ్యోతిష్యానికి సంబంధించిన అత్యంత అనుభవజ్ఞులైన పండితులకు సైతం చెమటలు పట్టించే భాగానికి వెళ్దాం. పంచకం. ఎవరైనా మరణించిన తర్వాత పురోహితుడు పంచాంగాన్ని చూసి, ఓ అతను పంచకం సమయంలో మరణించాడు అని ఒక రకమైన భయంతో ఆ కుటుంబ సభ్యులకు చెబుతూ ఉంటారు. అసలు పంచకం అంటే ఏమిటి? పంచకం అనే పదాన్ని మీరు తరచుగా వింటూ ఉంటారు. అసలు పంచకం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష ప్రకారం చంద్రుడు కుంభ లేదా మీన రాశిలో ఉన్నప్పుడు ఆ సమయాన్ని పంచకం అంటారు. ధనిష్ట, శతభిష, పూర్వ భద్రపద, ఉత్తర భద్రపద మరియు రేవతి అనే 5 నక్షత్రాలు చాలా సున్నితమైనవిగా పరిగణించబడతాయి. గరుడ పురాణం ప్రకారం పంచక నక్షత్ర సమయంలో ఎవరైనా మరణించి ఉంటే వారికి ప్రత్యేక నివారణ పూజ చేయకుండా అంత్యక్రియలు నిర్వహిస్తే మాత్రం వారు ఒంటరిగా వెళ్ళరు. ఆ ఆత్మ తనతో పాటు మరో 5 కుటుంబ సభ్యులను తీసుకెళ్తుంది. ఇది ఒక మూఢనమ్మకంగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక కుటుంబానికి సంభవించినప్పుడు ఒళ్ళు గగుర్లు పుడిచేలా ఉంటుంది. పంచక సమయంలో శనగపిండి లేదా ఎండు గడ్డితో చేసిన 5 దిష్టి బొమ్మలను మృతుని శరీరం పక్కన ఉంచుతారు. ఈ దిష్టి బొమ్మలకు కూడా అసలైన శవాన్ని కట్టిన విధంగానే తెల్లటి వస్త్రాలు కప్పి తాళ్లతో కడతారు. ఆ తర్వాత శ్మశానంలో ఈ 5 దిష్టి బొమ్మలను అసలు శవంతో పాటే దహనం చేస్తారు. ఇది ఒక రకమైన మాయోపాయ పద్ధతి. ఈ శరీరంతో పాటు 5 చనిపోయారని, ఈ శరీరంతో పాటు ఇంకెవరిని తీసుకెళ్లొద్దని చెప్పి మృత్యుదేవత అయిన యమరాజును మనం మోసగిస్తాము. పూర్వంలో శవాన్ని సరిగ్గా కట్టకపోయినా లేదా ఈ ఆచారాన్ని పాటించకపోయినా రాబోయే 2 ఏళ్లలో ఆ ఇంట్లో 5 మరణాలు పెరుగుతాయని నమ్ముతారు. శవాన్ని సిద్ధం చేసేటప్పుడు పరిగణించవలసిన మరో ముఖ్యమైన విషయం దాని దిశ. శవం ఇంట్లో ఉన్నంత వరకు దాని తల దక్షిణం వైపు ఉండదు, కానీ ఇంటి బయటకు తీసిన వెంటనే దాని దిశను మార్చేస్తారు. అసలు ఎందుకిలా చేస్తారు? గరుడ పురాణం ప్రకారం దక్షిణాన యముని సామ్రాజ్యం ఉంటుంది. మృత్యుదేవుడైన యమరాజు దక్షిణాదిలో నివసిస్తాడని నమ్ముతారు. శవం ఇంట్లో ఉన్నంత వరకు మనం దానిని సజీవ వ్యక్తిగానే భావిస్తాము. అందుకే ఆ శవం యొక్క తలను ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేలా ఉంచుతాము. కానీ తాళ్లతో కట్టి అంత్యక్రియల ఊరేగింపు కోసం పైకి ఎత్తగానే
దాని తలను శ్మశానం వైపుకు, పాదాలను ఇంటి వైపుకు తిప్పుతారు. కానీ ఇక్కడ ఒక పెద్ద మలుపు ఉంటుంది. అంత్యక్రియల ఊరేగింపు సగం దూరం చేరుకున్నప్పుడు విశ్రామం లేదా అధమార్గం అనే ఆచారాన్ని నిర్వహిస్తారు. తాళ్లను కేవలం వదులు చేయడమే కాకుండా దాని దిశను పూర్తిగా వ్యతిరేకంగా మారుస్తారు. అంటే ఇప్పుడు పాదాలను శ్మశానం వైపు, తలను ఇంటి వైపుకు ఉంచుతారు. ఇలా ఎందుకు చేస్తారు? గరుడ పురాణం ప్రకారం ఇది ఆత్మకు ఇచ్చే చివరి హెచ్చరిక. తాను ఇంకా ఇంటిలో ఒక భాగమేననే భ్రమలో ఆత్మ ఉండవచ్చు. ఆ శవం యొక్క దిశను మార్చడం ద్వారా తన ఇల్లు వెనుకబడిపోయిందని దానికి తెలియజేస్తారు. ఇప్పుడు దాని యొక్క గమ్యం శ్మశానం వైపు ఉంటుంది. ఇది ఆత్మ యొక్క అనుబంధాన్ని తెంచే ఒక మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రక్రియ. అంత్యక్రియల ఊరేగింపు సమయంలో ప్రజలు మృతదేహం పైన వెనుక వైపు నుండి నాణేలు మరియు అటుకులు విసరడం మీరు గమనించి ఉంటారు. మనం దానిని దానం అనుకుంటాం. అది పేదల కోసం విసురుతున్నారని, పోయేటప్పుడు నేను ఏమీ తీసుకువెళ్ళడం లేదని అర్థం వచ్చేలా ఆ ప్రక్రియ ఉంటుందని అని అనుకుంటాం. కానీ మిత్రులారా, నిజం మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. గరుడ పురాణం మరియు తంత్రశాస్త్ర ప్రకారం శ్మశానానికి వెళ్ళే మార్గం సాధారణమైనది కాదు. అప్పుడే మరణించిన కొత్త శరీరం ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ శవం అయస్కాంతంలా ఇతర నీచ శక్తులను, నెగటివ్ ఎనర్జీస్ని ఆకర్షిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న శక్తులు ఆ శరీరంపై దాడి చేయాలని చూస్తూ ఉంటాయి. ఆ నాణాలు మరియు అటుకులు పేదల కోసం కాదు, అవి ఆ కనిపించని శక్తులకు ఇచ్చే లంచం. దీనిని త్యాగం అంటారు. ఈ వస్తువులను విసరడం ద్వారా మనం ఆ ప్రతికూల శక్తుల దృష్టిని మార్చగలుగుతాము. ఫలితంగా ఆ శరీరం శ్మశానానికి సురక్షితంగా చేరుకుంటుంది. ఈ ప్రక్రియ ఒక రకమైన దృష్టి మరల్చే యంత్రాంగం. శరీరం శ్మశానానికి చేరుకోగానే చితి సిద్ధంగా ఉంటుంది. శరీరాన్ని చితిపై ఉంచుతారు మరియు సరిగ్గా ఈ క్షణంలో ఒక చాలా ముఖ్యమైన కార్యం జరుగుతుంది. గత 4 లేదా 5 గంటలుగా శరీరాన్ని కదిపి ఉంచిన తాళ్ళు లేదా ముడులు ఇప్పుడు తెంపబడతాయి. మీకు సందేహం రావచ్చు, ఆ కట్లు అంత ముఖ్యమైనవి అయితే వాటిని అప్పుడే ఎందుకు విప్పుతారు అని. ఇదే గరుడ పురాణం యొక్క సారాంశం. శ్మశాన వాటికను శివుని రాజ్యంగా భావిస్తారు. మహాశ్మశానాన్ని చేరుకున్న తర్వాత శరీరం అనేది అగ్ని, నీరు, భూమి, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో విలీనం కావడానికి సిద్ధంగా ఉంటుంది. దహన సంస్కారాల సమయంలో ఆత్మపై ఎటువంటి ఆంక్షలు ఉంచకూడదని గరుడ పురాణం స్పష్టంగా చెబుతుంది. దహన సంస్కారాల సమయంలో శరీరం కట్టివేసి ఉంటే మరణానంతర జీవితంలో ఆత్మ కూడా బంధించబడి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ ఆత్మ మోక్షాన్ని పొందలేదు, అది ఆ ప్రదేశానికి బంధించబడి ఉంటుంది. శరీరాన్ని శ్మశానానికి సురక్షితంగా తరలించడానికి మాత్రమే తాళ్ళు ఉద్దేశించబడ్డాయి. మనం ఒక పార్సల్ని చిరగకుండా ఉండడానికి దానికి టేప్ అంటించి ఉంచుతాము. ఆ ఆహారాన్ని ఉపయోగించే ముందు మాత్రం ఆ టేప్ని తీసివేస్తాము. సరిగ్గా అదేవిధంగా అగ్నికి అప్పగించే ముందు శరీరాన్ని పూర్తిగా విడిపిస్తారు. శవవస్త్రంలో ఏవైనా ముడులు ఉన్నా సరే వాటిని విప్పుతారు. ఇప్పుడు అంత్యక్రియలు చూడడానికి అపారమైన ధైర్యం అవసరమయ్యే ఘట్టం వస్తుంది. కపాలక్రియ. ఈ ప్రక్రియలో చితి మండుతున్నప్పుడు శరీరం దాదాపు సగం కాలిపోయి ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో ఆ కుటుంబంలోని ఒక సభ్యుడు, సాధారణంగా పెద్ద కుమారుడు, ఒక పెద్ద వెదురు కర్రను తీసుకొని మండుతున్న శవం యొక్క పుర్రెపై కర్రతో బలంగా కొడతాడు. దాంతో అది సరిగ్గా మధ్యలో పగిలిపోతుంది. ఇది వినడానికి అత్యంత హింసాత్మకంగా మరియు క్రూరంగా అనిపించవచ్చు. ఒక వ్యక్తి తన సొంత తండ్రిని లేదా సోదరుడిని తలపై కర్రతో ఎలా కొట్టగలడు? కానీ దీని వెనుక గరుడ పురాణం యొక్క అత్యంత లోతైన రహస్యం దాగి ఉంది. మన శరీరంలో 7 చక్రాలు దాగుంటాయి. సహస్ర చక్రం తల మధ్యలో పై భాగంలో ఉంటుంది. యోగులు మరియు సాధువులు బ్రహ్మరంధ్రం అనే పిలువబడే ఈ చక్రం ద్వారా స్వచ్ఛందంగా తమ ప్రాణాలను విడిచిపెడతారు. కానీ సాధారణ ప్రజల యొక్క ఆత్మలు తరచుగా
ముక్కు, నోరు లేదా పాయువు వంటి కింది ద్వారాల ద్వారా శరీరాన్ని విడిచిపెడతారు. పూర్వం నుండి ఒక వ్యక్తి యొక్క జీవిత కర్మలు, వారి జ్ఞాపకాలు, వారి అహం, వారి గుర్తింపు ఇలా ప్రతి ఒక్కటి వారి మెదడులో, వారి పుర్రెలో బంధించబడి ఉంటాయని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం కొన్నిసార్లు శరీరం దహనమైన తర్వాత కూడా ఆత్మకు దాని మనస్సు లేదా ముఖంపై ఉన్న అనుబంధం చెక్కు చెదరకుండా ఉంటుంది. అది మండుతున్న పుర్రెలోనే చిక్కుకుపోయి ఉంటుంది. కపాల క్రియను నిర్వహించడం ద్వారా ఈ చివరి తాళం విచ్ఛిన్నమవుతుంది. ఈ ప్రక్రియ ఆత్మను శరీరం నుండి బలవంతంగా బయటకు నెట్టే ఒక భౌతిక మరియు ఆధ్యాత్మిక చర్య. నీ ఇల్లు నాశనమైంది, నువ్వు ఇక ఇక్కడ జీవించలేవు, నీ ప్రయాణాన్ని కొనసాగించు అని ఆ ఆత్మకు చెప్పే ఒక మార్గం ఇది. శాస్త్రీయంగా చెప్పాలంటే పుర్రె చాలా గట్టిగా ఉంటుంది మరియు మెదడులో చాలా ద్రవం ఉంటుంది. అగ్ని యొక్క వేడి పుర్రె లోపల ఆవిరిని సృష్టిస్తుంది. ఇది ప్రెషర్ కుక్కర్ లాంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది. పుర్రె పగలగొట్టకపోతే అది బాంబులా పేలి మండుతున్న నిప్పులను నలుదిక్కులా వెదజల్లగలదు. పుర్రె పగలగొట్టే కార్యక్రమం ఒక సేఫ్టీ వాల్వ్లా కూడా పనిచేస్తుంది. అంత్యక్రియలు ముగిశాయి, మనం ఇంటికి వచ్చేసాం. కానీ కథ ముగిసిందా? లేదు. గరుడ పురాణం ప్రకారం అసలైన ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. శ్మశానంలో మన విప్పిన తాడుతో ఉన్న బంధం రాబోయే 13 రోజుల పాటు కొనసాగుతుంది. గరుడ పురాణం ప్రకారం శరీరాన్ని దహనం చేసిన తర్వాత ఆత్మకు శరీరం ఉండదు. అది శ్మశానంలో దిగంబరంగా ఆకలి దప్పికలతో బాధపడుతూ తిరుగుతూ ఉంటుంది. రాబోయే 10 రోజులలో బియ్యం మరియు బార్లీ ఉండలను సమర్పించడం అనేది వాస్తవానికి ఆత్మకు ఒక కొత్త శరీరాన్ని సృష్టించే ప్రక్రియ. మొదటి రోజు సమర్పణ తలను ఏర్పరుస్తుంది. ఆ తర్వాత మెడ మరియు భుజాలు ఏర్పడతాయి. అదేవిధంగా 10వ రోజు నాటికి ఆత్మ కేవలం బొటనవేలు పరిమాణంలో ఉండే ఒక కొత్త సూక్ష్మ శరీరాన్ని పొందుతుంది. మనం ప్రారంభంలో బొటనవేలును ముడిచామని మరియు చివరికి ఆత్మ పొందే శరీరం కూడా బొటనవేలు పరిమాణంలోనే ఉంటుందని గమనించండి. ఇదంతా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. 13వ రోజున 13వ కర్మకాండను నిర్వహించినప్పుడు ఆత్మ తన పూర్వీకుల లోకానికి అంటే తన పితృలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుందని నమ్ముతారు. అప్పుడే అది పూర్తిగా స్వేచ్ఛను పొందుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.